అందరికీ నమస్కారం అండి. నా పేరు డివి సుబ్బారావు, అడవిపాలెం గ్రామం, సంతమాలూరు మండలం, బాపట్ల జిల్లా అండి. నేను దీనికి రావడానికి ప్రధాన కారణం, అంతకుముందు ఎరువులు పురుగు మందులు నేను విపరీతంగా వేసేవాడిని, కానీ దిగుబడులు తగ్గుతూ వచ్చినాయి. దిగుబడులు మాత్రం పెరగటం లేదండి. ఇంతకుముందు పిఎండిఎస్ ఏంటంటే 1-2 రకాలు మాత్రమే వేసేవాళ్ళం. ఏది పిఎండిఎస్ అనకుండా జనుములు, జీలగలు, పిల్లి పెసరు మాత్రమే చల్లేవాళ్ళం. అది కూడా మొత్తం కలిపి కాదండి, ఓన్లీ ఒక పైరు. ఎకరానికి జనుములు అయితే 10 కేజీలు, పిల్లి పెసర్లు అయితే 15 కేజీలు, ఆ విధంగా చల్లుకునేవాళ్ళం అండి. 2020 నుంచి మన ప్రకృతి వ్యవసాయంలో ఎక్కువ 2-3 రకాలే కాకుండా 5 రకాలు, 8 రకాలు, 10 రకాలు రాను పెంచుకుంటూ పోస్తూ ఉన్నామండి. ఈ పెంచుకుంటూ పోయినందువల్ల ఫస్ట్ సంవత్సరం 5 నుంచి 10 రకాలు వేస్తే దిగుబడి వచ్చి ఫస్ట్ సంవత్సరం మాత్రం ఒక 28 బస్తాలు మాత్రమే పండినాయండి. తర్వాత 2021-22లో 15 రకాల దాకా చల్లానండి. ఈ 15 రకాలు చల్లటం ద్వారా భూమిలో ఎక్కువ పోషక విలువలు పెరిగి కర్బన శాతం కూడా బాగా పెంపొందించి 35 బస్తాలు తగ్గకుండా వచ్చినాయండి. ఈ సంవత్సరం వచ్చి పిఎండిఎస్లో మనం ఏం చేసినంటే 25 రకాలు జాతులు, ఏది ధాన్యపు జాతి, పప్పు జాతి, సుగంధ ద్రవ్యాల జాతి, ఆకుకూరలు వేయటం జరిగిందండి. ఇప్పుడు మన దాంట్లో ఈ విధంగా చేతితోటి వ్యవసాయం చేయొచ్చండి. భూమి ఎంత మెత్తగా ఉందంటే ఈ విధంగా గుల్లపారిపోయింది. అంత వేరు వ్యవస్థ చూడండి, రకరకాల వేరు వ్యవస్థలు. ఈ 25 రకాల విత్తనాలు వేరు వ్యవస్థలు మొత్తం కూడా ఈ విధంగా నేలను గుల్లపారిపోతాయండి, మెత్తదనంగా ఉంటుంది. ఎప్పుడైతే మనకి మట్టి మెత్తదనంగా ఉంటుందో అప్పుడు బాగా హ్యూమస్ తయారైంది. హ్యూమస్ తయారైన కింద లెక్క. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మన నవధాన్యాల పద్ధతిని అవలంబించుకొని ఈ ప్రకృతి వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళాలి.